హాయ్ గాయ్స్, ఈ దినము మళ్ళీ తిరిగి రెండోసారి వజ్రాల వేటకు చూన్నీకి వచ్చినాం. మనతోపాటి జీవన్ మన సహోదరుడు ఉన్నాడు. ఈ అబ్బాయి ఖమ్మం నుంచి వచ్చినాడు. ఎన్ని రోజులైనా వచ్చి? ఉదయం వచ్చినారు. మరి ఈ వకిలేరు వాగులో ఈదుకుంటూ చాలా దూరం పోయి మరి ఎంతో ప్రయాసం చేసినాడు. మీలో ఎవడు కోటీశ్వరుడు అని పాపం ప్రయత్నం చేసినాడు, ఈదులు ఆడినాడు వజ్రాల కోసం. మరి ఎన్ని రోజులు ఉంటారు మీరు ఇక్కడ? ఈవినింగ్ వెళ్ళిపోతారంట. ఖమ్మం నుంచి వచ్చినారు. శ్రీకాకుళం, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు ఎంతోమంది మీలేవుడు కోటీశ్వరుడు అని ప్రయత్నం చేస్తున్నారు. మరి వారి వారి అదృష్టాలను పరీక్షించుకోవడానికి ఇక్కడికి వచ్చిన్నారు. ఒక గన్ షాట్ కొడితే అయిపోయి మన దశ దిశ అన్నీ తిరుగుతాయని చెప్పి మరి ఎంతో నీళ్ళలో కూర్చొని నీళ్లు చర్మం సౌకిపోయినా కానీ ఇక్కడ ప్రయత్నం చేస్తున్నారు వజ్రాల కోసం. మరి 15వ శతాబ్దంలో ఈ మన దక్షిణ భారతదేశంలో శ్రీకృష్ణదేవరాయలు దక్షిణ భారతదేశం అంతా పరిపాలించినాడు. మరి ఆ రోజుల్లో ఇది రాయలసీమ రత్నాలసీమగా ఉన్నది, కానీ రత్నాలసీమ పోయి రాయలసీమ అయింది. ఈ రాయలసీమలో ఇప్పుడు వజ్రాలు బయటపడినాయి. వజ్రాల కోసం అని తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రండి చూద్దాం. ఇది వకిలేరు వాగు, పేరైతే వకిలేరు వాగు, పలకనీకి రాక ఇది వజ్రాల వాగు అని పిలుస్తున్నారు. ఇది పక్కనే సర్వనరసింహస్వామి దేవాలయం ఉంది. సర్వనరసింహస్వామి దేవాలయం నుంచి ఒక గుహ ఉంది దేవాలయం లోపల. ఆ గుహల నుంచి మనం ప్రయాణం చేసిపోతే అహోబిలంకి వెళ్ళిపోతాం. మరి అక్కడి నుంచి ఆ కొండలలో నల్లమల్ల కొండలలో ప్రవహించే ఈ వాగు మొన్న పడిన వర్షాలకు ఉధృతంగా ప్రవహించి ఇక్కడ వజ్రాలు ఏరుకోనికి వచ్చిన వాళ్ళు వాగులు ఏరుకొని పోయినారు. మరి తాళ్ళ సాయంతో బయటికి తెచ్చినారు. మీలో ఎవడు కోటీశ్వరుడు అని అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక్కడున్న ప్రజలు ఏం చెప్తారంటే బీదోనికి దొరకదు, ఉన్నోనికి సావుకారికే దొరుకుతుంది. ఎందుకంటే వాడు బాగా ఎత్తి పెడతాడు, బీదోని దగ్గర నిలబడదు వజ్రము, అందుకే బీదోళ్ళకు దొరకదు, పేదవాళ్ళకు దొరకదు ఇది అని చెప్తున్నారు. మరి ప్రతి ఒక్కరూ తమ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనికి జల్లలు పట్టుకొని నీళ్లను రాళ్ళను మరి జల్లి పడుతున్నారు. అక్కడ చూసి ఆయన ఎంత కష్టపడుతుంది, అతను ఎంత కష్టపడుతున్నాడు చదువుకున్న వ్యక్తి. మరి అక్కడ చూస్తే ఎంతమంది ఇల్లిటరేట్ పీపుల్స్ ఉన్నారు, బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మనం కూడా ఎందుకు అదృష్టాన్ని పరీక్షించుకోకూడదు అని ఎక్కడి నుంచి గిద్దలూరు అయితేనేమి, రుద్రారం, సిరివెల్ల, తర్వాత ఇటు చూస్తే గుంటూరు, విజయవాడ ఎంతమంది వచ్చినారు. ఇక్కడ సద్దులు తీసుకొని సద్ది మూటలతో వచ్చి ఇక్కడ భోంచేస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మీద మిక్చరు అలాంటిది పెట్టుకొని అమ్ముతున్నాడు. వ్యాపారం బాగా జరుగుతుంది. అక్కడ ఒక ఆమె గవ్వలు పెట్టుకొని అమ్ముతుంది. మరి ఈ విధంగా ఎంతోమంది ఎక్కడి నుంచో వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకుని ఈత కొట్టుకుంటూ నీళ్ళలో ఈత కొట్టుకుంటూ కింద ఉన్న రాళ్ళను పైకి తీస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనికి వస్తున్నారు. అక్కడ చూస్తే గిన్నెలు, బొచ్చెలు, అక్కడ గిన్నెలతో తర్వాత జల్లెళ్ళతో ఉన్నారు. జన సందోహంతో ఈ కొండలన్నీ మారుమోగిపోతున్నాయి. వస్తున్నారు, ఎత్తుకుంటున్నారు, వెళ్ళిపెట్టలు వెళ్ళిపోతున్నారు, వచ్చేవాళ్ళు వస్తున్నారు. కోటీశ్వరుడు ఇద్దరమే ఈ వజ్రాలు కావాలనుకుంటే ఏడ వజ్రాలు చెక్ చేయొద్దు తినండి చేయాలి బాబాయ్. ఇది ఏమంటారు మిషన్? డైమండ్స్ వెక్టర్ 2. ఇది మనకి వజ్రం అనేది కాదు అనేది మనం డిసైడ్ అవుతుంది. ఇది మనం యాక్చువల్గా మిషన్ మనం 2 పాయింట్స్ పెట్టుకుంటాము. మనం ఇక్కడ ఆన్ చేస్తానే 2 పాయింట్స్ పెట్టుకుంటాము.
వజ్రం అయితే ఆటోమేటిక్గా మనకు 8 పాయింట్ అబ్బో వచ్చేస్తుంది. వజ్రం కాకపోతే రాదు. సపోజ్ మనం ఇప్పుడు ఈ రాళ్ళు చెక్ చేద్దాం. ఈ రాళ్ళు చెక్ చేస్తే మనకు తెలుస్తుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు ఇది పెట్టిన ఎన్ని పాయింట్ వచ్చింది? 3 పాయింట్స్. అంటే ఇది ఏం లేదు రాయి. మనకు 8 పాయింట్ అబ్బో వస్తే ఏదైనా డైమండ్ 8 పాయింట్ అబోవ్ రావాలి. 8 పాయింట్ అబ్బో రావాలి. 10 అనేది లేదు. ఆర్డినెన్స్ ప్రకారం మనకి 8 వచ్చినా కూడా మనకు ఆల్రెడీ మిషన్ మీద ఉంటుంది 8 పాయింట్ అబ్బో ఏది వచ్చినా డైమండ్ అని. ఇవి అన్నీ మామూలు పలుకురాళ్ళు అన్నీ. ఒకవేళ ఈ మిషన్ లో మనకు డైమండ్ పవర్ ఉన్నా, దీంట్లో వెండి ఉన్నా, బంగారు ఉన్నా ఆటోమేటిక్ చూపిస్తుంది. సపోజ్ ఇప్పుడు ఇది ఏదన్నా కానీ బంగారు కానీ వెండి కానీ దీనికి కొడితే ఆటోమేటిక్ మనకు పాయింట్ వస్తుంది. చిప్పుట్టే చూపిస్తాను చూడండి, ఇటు వస్తుంది ఆటోమేటిక్ పాయింట్ వచ్చేస్తుంది. అట్లా దాని పవర్. ఇవన్నీ మామూలు పలుకురాళ్ళు అంటారు.